అంతకుముందు జరిగినటువంటి పోలింగ్ విధానం కానీ ఇలాంటి ఇక్కడ పోలింగ్ చేస్తే ఎలాంటి అల్లర్లు జరుగుతాయి. గతంలో ఇప్పుడు రీసెంట్ గా అల్లర్లు కూడా జరిగాయి కాబట్టి ఈ అల్లర్లను దృష్టిలో పెట్టుకుని ఇటు పోలీసులతోనూ అటు ఐఏఎస్లతోనూ డిస్కస్ చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని పోలింగ్ నిర్వహణకి వెళ్తారు. దాన్ని కూడా తప్పుపట్టి అంటే ఒక ఐఏఎస్ నిర్ణయాన్ని కూడా తప్పుపట్టి పూర్తిగా వాళ్ళ విధానాలే రాంగ్ అంటూ మనం జడ్జిమెంట్ చేశాడు. అంటే ఒక సాక్షి పేపర్ జడ్జిమెంట్ చేయడం అనేది నిజంగా హాస్యాస్పదం. ఎన్నికల ప్రక్రియలో వాళ్ళ ఐఏఎస్ వాళ్ళు తీసుకునే నిర్ణయాల తర్వాత ఎన్నికలు సజావుగా సాగాలి. పూర్తిగా పర్సంటేజ్ పోల్ అవ్వాలి. పోటీ చేసిన అభ్యర్థులు గెలుపు ఓటములు భౌతవ్య ఓటర్ల చేతిలో ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయి అక్కడ పోలింగ్ జరగాలి. ఆ పోలింగ్ జరగాలంటే ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణాలు జరగాలి. దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాలను కూడా సాక్షి పేపర్ తప్పుపడడం అనేది హాస్యాస్పదంగా ఉంటుంది.